నమస్తే మాస్టర్స్. మనము ప్రతివారం చదువుకునే మరణం మధురం అనే పుస్తకాన్ని కంటిన్యూ చేద్దాము. ఇది క్షణం క్షణం అనుభవైక జ్ఞానం అని జోర్డన్ గారు మనకు అందిస్తే ఎం స్వర్ణలత గారు మన దీనికి అనువదించారు. దీన్ని మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. మనం 12వ చాప్టర్లో ఉన్నాము. జన్మించాలన్న కోరిక. ఇప్పటిదాకా మనం మరణం గురించే తెలుసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా జన్మించాలి అని, అంటే మరణం తీసుకున్నాము, పైలోకాలకి వెళ్ళాము, అక్కడ ఏమేం నేర్చుకోవాలి, ఏమేం మార్చుకోవాలి అన్నీ తెలుసుకున్నాము. మళ్ళీ జన్మ తీసుకోవాలి అంటే ఏం చెయ్యాలి అని దాని దగ్గరికి వెళ్ళి చూస్తున్నాం. ఆత్మల లోకం ప్రశాంతమైన ప్రదేశం. ఆవలి జీవితంలో భూమి మీద మనకు తెలిసినట్లుగా బాధ అనేది ఉండదు. అయితే చాలా ఆత్మలకు భౌతిక ప్రపంచంలోని సవాళ్లు మరియు సౌందర్యం పట్ల గాఢ ఆకాంక్ష ఉంటుంది. మనం జీవించి వచ్చిన గ్రహాల పట్ల గొప్ప అభిమానం ఉంటుంది. భూమి మీద నేను ఒంటరిగా ఉన్న గ్రానైట్ శిఖరాలను మరియు గడ్డితో నిండిన లోయలను ప్రేమించేవాడిని. మేము తయారు చేసిన ఆహార పదార్థాల వాసనను మరియు రుచిని ప్రేమించేవాడిని. సన్నిహితంగా ఉండటాన్ని, రహస్యాలు పంచుకోవటాన్ని, సమస్యలకు పరిష్కారాలు వెతకటాన్ని ప్రేమించేవాడిని. సూర్యోదయ కాంతిని, చల్లగాలులను ప్రేమించేవాడిని. సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయడాన్ని, సముద్ర తీరంలో ఒంటరిగా ఉండటాన్ని ప్రేమించేవాడిని. అదంతా నాకు ఎంతో సౌందర్యభరితంగా ఉండేది. సర్వాత్మలోకంలో నేను క్రొత్త విషయాలు వెలికి తీయడాన్ని, భయానికి మధ్య ప్రతి క్రొత్త తాకిడిని కోల్పోతున్నాను. ఓకే, ఎవరు చెప్తున్నారు మనకి ఇదంతా? జోర్డన్ అనే ఆయన శరీరాన్ని వదిలిపెట్టేసి పైలోకాలకి వెళ్ళి తన అనుభవాలు చెప్తున్నాడు కదా. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, మళ్ళీ ఒకవేళ జన్మించాలనే కోరిక పుడితే భూమి మీద ఎలాగా అని చేస్తున్నాడు. ఎందుకు అసలు భూమి మీద జన్మించాలనే కోరిక అసలు ఎందుకు పుడుతుంది అని కూడా చెప్తున్నారు అనమాట. ఏంటి అంటే, పైలోకం చాలా ప్రశాంతంగా ఉంటుంది, అసలు బాధ అనేది ఉండదు, ఎంతో అందంగా ఉంటుంది. కాకపోతే మనము ఎక్కడి నుంచి వచ్చామో అక్కడ మనకి కొన్ని అనుబంధాలు ఉంటాయి, కొన్ని ఇష్టాలు ఉంటాయి. ఉదాహరణకి ఆయన ఏం చెప్తున్నారంటే, నాకు ప్రకృతిలో ఆ పర్వతాలు, గ్రానైట్ శిఖరాలు అంటే రాతితో చేయబడిన ఆ కొండలు, వాటిని అంటే ఇష్టము. గడ్డి లోయలంటే ఇష్టము. అట్లాగే మా ఇంట్లో వండిన పదార్థాలు, వాటి వాసన, రుచి అంటే ఇష్టము. సూర్యోదయము, చల్లటి పిల్లగాలులు, వేరే వేరే ప్రదేశాలకి వెళ్ళడము, సముద్ర తీరంలో ఉండడం, ఇవన్నీ కూడా నాకు ఎంతో ఇష్టము. ఆ సౌందర్యం అంతా నాకు ఎంతో అందంగా ఉంది అనిపిస్తూ ఉంటుంది. కానీ పైన లోకాల్లో ఏమవుతుందంటే, ఆయనకి కొత్త విషయాలు తెలుసుకోవడము, అట్లాగే ఇప్పుడు నేను ఒక ప్రదేశానికి ఏదైనా కొత్త విషయం చేయాలంటే చిన్న భయము, ఇది చేయగలనా లేదా, అవుతుందా లేదా అనే ఒక భయము, అట్లాంటివి ఏవి పైలోకంలో ఉండదు. ఏది కావాలంటే అది ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చేస్తుంది కదా. సో ఆ విషయాలన్నిటినీ నేను కోల్పోతున్నాను అని చెప్తున్నాడు. ఆత్మలు నష్టంలోని సౌందర్యాన్ని, అపరిపూర్ణత యొక్క కాంతికి, జీవితపు కాఠిన్యాన్ని ఎదుర్కోవడం ద్వారా నేర్చుకున్నవన్నీ జ్ఞాపకం ఉంచుకుంటాము. కనుక మనము జన్మ తీసుకున్న గ్రహము మనం తరచూ సందర్శించే ప్రేమతో జ్ఞాపకం చేసుకొని మళ్ళీ ఒకసారి చూడాలి అనుకునే ఇతర దేశం లాంటిది. మన జన్మలలో చాలా వరకు కష్టమైనవి అయినప్పటికీ, భౌతిక తలం ఎంతో ఇబ్బందిని కలగజేసేనప్పటికీ మన జన్మలు తరచు నష్టం మరియు ఒంటరితనపు గాఢ భావాలతో కూడుకొని ఉన్నప్పటికీ మనం మళ్ళీ సందర్శించడం కోసం లాగబడతాము. అంటే పైలోకల్కి వెళ్ళిన తర్వాత అక్కడ సౌందర్యము అనేది ఆత్మలు ఏంటంటే, పైలోకాల్లో అపరిపూర్ణత యొక్క కాంతికి, జీవితపు కాఠిన్యాన్ని ఎదుర్కోవడానికి, అవన్నీ కూడా పైలోకాలకి వెళతాము. మన యొక్క ఇప్పుడే జరిగిన జన్మ యొక్క అనుభవాలన్నీ కూడా అక్కడ స్క్రీన్ మీద, టీవీ మీద చూస్తాము. ఏ సందర్భంలో మనం ఎలా ప్రవర్తిస్తున్నాము, ఏం నేర్చుకోవాల్సిన ఉంటే నేర్చుకోకుండా వచ్చాము, ఇవన్నీ తెలుసుకుంటాము. తెలుసుకున్న తర్వాత మళ్ళీ
ఎలా అయితే మనం పరీక్ష హాల్లోంచి అన్ని నేర్చేసుకొని బయటకు వచ్చేసిన తర్వాత పరీక్ష రాసేసి బయటకు వచ్చిన తర్వాత క్వశ్చన్ పేపర్ చూసుకుంటాము. చూసుకొని అర్రే దీనికి మిస్టేక్ చేశానే, అర్రే మళ్ళీ నాకు ఇంకో అవకాశం వస్తే బాగుండు, నేను ఏమైతే నేర్చేసుకున్నానో జ్ఞాపకం వచ్చిందో అది వెళ్ళి మళ్ళీ రాసేస్తాను అని అనుకుంటాం కదా. అదే విధంగా ఏం చెప్తున్నారంటే మన పైలోకాలకు వెళతాము, మన లోపల ఏమేమైతే అపరిపూర్ణంగా ఉన్నాయో, ఏమైతే నష్టపోయామో, ఆ జీవితం యొక్క కఠినత్వం ఏదైతే నేర్చుకోవడానికి మనం అన్ని నేర్చుకొని సిద్ధంగా ఉన్నామో అవన్నీ పెట్టుకొని మళ్ళీ భూమి మీద జన్మ తీసుకొని ఇంకొక అవకాశం కోసం చూస్తూ ఉంటాం అనమాట. అంతేకాదు మనం ఇప్పుడే అనుభవించి వచ్చిన గ్రహము భూమి మీద మనకి ఒక ప్రేమ ఉంటుంది, జ్ఞాపకం ఉంటుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళి చూడాలి, అక్కడ మన వాళ్ళని కలవాలి, ఇట్లాంటివన్నీ ఉంటుంది అనమాట. అక్కడ కొండలు, పర్వతాలు, సౌందర్యం ఇవి ఉండాలి అని అనిపిస్తూ ఉంటుంది. నేను ఎక్కడ సినిమాలో విన్నాను, ఎవరో చెప్తున్నారు అన్నమాట, ఏంటంటే పైలోకాల్లో ఉండే దేవతలకి మన భూమి మీద ఉండే భూమి మీద ఉండే జీవరాశులన్నిటి మీద ఒక చిన్నలాంటి అసూయ ఉంటుందంట. ఎందుకు అంటే భూమి మీదకి వచ్చిన తర్వాత నేర్చుకోవడము, మార్చుకోవడం అనేది చాలా సునాయాసంగా జరిగిపోతుందన్నమాట. ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది చాలా తొందరగా భూమి మీద చేయగలుగుతాము, పైలోకాల్లో చేయము. ఎందుకంటే పైలోకాల్లో ఇటువంటి ఎక్స్పెరిమెంటల్ ప్లానెట్ కాదనమాట. పైలోకాల్లో ఇట్లాంటి అనుభూతులు పొందడానికి ఏదైనా ఇప్పుడు నాకు ఏదైనా కావాలి అని కోరుకుంటే అది వచ్చేంత వరకు నేను ఎదురు చూడాలి, కావాలి కావాలి అని అనుకుంటాను. అప్పుడు నా లోపల నేర్చుకునే అవకాశాలు వస్తాయి. నాకు నిజంగా కావాలా వద్దా, దాని మీద మనసుని లగ్నం చెయ్యకపోవడము, నా దగ్గరికి రాకపోయినా, నేను ఫెయిల్ అయినా నేను బాధపడకుండా ఉండటము, ఇవన్నీ నేను నేర్చుకునే అవకాశం ఉంటుంది. కానీ పైలోకాల్లో అవకాశం లేదు. ఎందుకంటే వెంటనే నాకు ఇది కావాలనగానే అక్కడ ప్రత్యక్షమైపోతుంది కదా, అక్కడ నేర్చుకునే అవకాశం లేదు. సో ఇలాంటి మనం ఇప్పుడే వచ్చిన ఈ గ్రహము, ఆ దేశము, అవన్నీ కూడా మళ్ళీ చూడాలి అని అనిపిస్తుందంట. ఎలా అయితే మనం ఎక్కడి నుంచి వచ్చామో మళ్ళీ అక్కడికి పోవాలనిపిస్తుంటుంది కదా, అలాగా మన జన్మల్లో కొన్ని చాలా కష్టమైనవి ఉన్నప్పటికీ కూడా, ఎంత భౌతిక తలంలో ఎన్ని ఇబ్బందులు అనుభవించిన అయినా కూడా మనము బాధతో ఆ జన్మని గడిపిన కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు అన్నీ ఉన్నా కూడా మనం మళ్ళీ కూడా అక్కడికి వెళ్ళాలి అని మనకి అనిపిస్తూ ఉంటుందంట. మళ్ళీ వెళ్ళి చూడాలి అని మనకి ఆత్మ లాగుతూ ఉంటుందంట. భౌతిక జీవిత ఆకర్షణలలో ఇవి ఉంటాయి చెప్తున్నారు. భౌతిక జీవితంలో ఏమేమి ఆకర్షణలు ఉంటాయి అనేసి. సర్వాత్మలోకంలో భౌతిక స్పందనలు అందుబాటులో ఉండవు. ఆత్మలు సూర్యుని వెచ్చదనాన్ని, ప్రయాసలో ఆనందాన్ని, సంగీతపు అనన్య సహజత్వాన్ని, సూర్యాస్తమయ ప్రకాశాన్ని, అలల మరియు గాలి చల్లదనాన్ని, సజీవ సౌందర్యాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటాయి. అంటే సర్వాత్మలోకంలో భౌతికమైన అంటే మన భౌతిక శరీరం ఉండదు కదా, శరీరం ఉండదు కాబట్టి శరీరంతో వచ్చే అనుభూతులు ఏవి కూడా మనకి పైలోకంలో అందుబాటులో ఉండవు. అందుకోసమని మన ఆత్మలు ఎలా భావిస్తాయంటే ఆత్మలు సూర్యుడు వచ్చేటప్పుడు, పగలపూట సూర్యుడు వచ్చేప్పుడు అందాన్ని కళ్ళతో చూస్తాము, ఆ వెచ్చదనాన్ని అనుభవిస్తాము, చల్లటి గాలులు, చెవుల ద్వారా వినే సంగీతము, ఇవన్నీ కూడా మనం అనుభవిస్తాం కదా. ఆ జ్ఞాపకాలన్నీ తెచ్చుకుంటాయంట. అబ్బాయి అన్నీ ఉంటే బాగుండు, నేను మళ్ళీ భూమి మీదకి వెళ్తే బాగుండు అనేసి. అట్లా ఇంకా ఇంకా ఏం తెచ్చుకుంటాయంటే ఏమి జ్ఞాపకం తెచ్చుకుంటాయి అంటే లైంగిక వాంఛ, ఆకలి మరియు తృప్తి, ఇవన్నీ శరీరంతో పొందేవి. స్పర్శ మరియు హత్తుకోవడం, కుతూహలం మరియు ఆవిష్కరణ, భౌతిక విజ్ఞానం, శ్రద్ధ చూపడం మరియు సేవ, పిల్లల పట్ల, అవసరం ఉన్న వాటి పట్ల శ్రద్ధ చూపడము మరియు సేవ చేయడం, ప్రమాదం యొక్క భయము మరియు సాహసము, భౌతిక శృతులు అంటే అలలు, పగలు రాత్రి, నిద్ర మేల్కొనుట, శ్వాస, హృదయ చలనం, ఇవన్నీ భౌతిక శృతులు, ఫ్రీక్వెన్సీలు. తర్వాత సమస్య పరిష్కారాలు, ఆవిష్కరణలు, భౌతిక సృష్టి, మాటలు, మనం చెప్పే మరియు ఆలోచించే దానిని అవి పరిమితం చేసే విధానం,
మనం మన వ్యక్తీకరణలను విస్తరింపచేసి వాటిని మరింత సత్యవంతంగా చేయడంతో సహా వాతావరణము మరియు ఋతువులు ఇవన్నీ కూడా భౌతిక భూమి మీద మాత్రమే ఉంటాయన్నమాట, పైలోకంలో ఉండవు. కాబట్టి ఇవన్నీ కూడా మనం పైలోకంలో కావాలి అని కోరుకుంటూ ఉంటాం అన్నమాట. శరీరంతో ఉండే స్పర్శ, లైంగిక వాంఛ, ఆకలి, తృప్తి, భయం, భయపడటము, సాధించడము, సాహసం చేయడము, గుండె లయతో గుండె కొట్టుకోవడము, శ్వాసలు, పగలు రాత్రి, ఇవన్నీ పైలోకంలో పగలు రాత్రి లేదు, ఎప్పుడు ఒకలాంటి కాంతితో అలా ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఏదైనా సమస్యలు రావడము, దాన్ని పరిష్కరించుకోవడము, పరిష్కరించుకున్న తర్వాత దానికోసం ఏదైనా కొత్తది కనిపెట్టడము, అండ్ ఇవన్నీ జరిగిన తర్వాత ఆ విజయాన్ని మనం ఆనందించడము. ఇంకా మాటలు, ఇక్కడ ఇది చాలా బాగుంది. ఏంటి అంటే మనం ఇక్కడ మన మనసులో వచ్చిన ఆలోచనని మాటల రూపంలో వ్యక్తీకరించడానికి ఒక భాషని ఉపయోగించి మనం చాలా కష్టపడతాం యాక్చువల్గా. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా ఆ భావనని మనము వ్యక్తీకరించి చెప్పలేం, మాటల్లో చెప్పలేం అంటాం కదా. ఒక అందమైన సూర్యాస్తమయం చూస్తున్నాం మనం, ఆ రంగులు ఆకాశంలో, అంత వెచ్చదనము, ఆ బ్రైట్నెస్ అన్నీ చాలా బాగుంది, కళ్ళతో మనం ఆస్వాదిస్తున్నాం. కానీ అది మాటల్లో పెట్టడానికి, ఇంకా చెప్పాలంటే ఫోటోలో కూడా అందం పూర్తిగా సరిగ్గా రాదనమాట. ఎంత తీయాలని ప్రయత్నించినా కూడా కంటితో చూస్తేనే అనుభూతి వేరు అని చెప్తారు. కాబట్టి ఇవన్నిటిని అనుభవించడానికి అక్కడైతే పైలోకాల్లో మాటలు అవసరం లేదు, ఎవరు మాట్లాడరు. కానీ మన లోపల ఉన్న అనుభూతిని హ్యాపీగా చెప్పగలుగుతాం అనమాట అక్కడ. అంటే మాటలు లేకుండానే ఫ్రీక్వెన్సీ మ్యాచ్ చేయడం వల్ల అక్కడ మనం పొందే అనుభూతిని ఎదుటి వాళ్ళు అనుభూతి పొందగలుగుతారు. సో ఇక్కడ ఉండే ఈ పనులన్నీ కూడా మనం భౌతికంగా భూమి మీదకి మళ్ళీ తిరిగి రావాలి అనే కోరికని కల్పిస్తాయి. ఉద్వేగిక మరియు భౌతిక బాధలను పక్కన పెడితే మనల్ని వెనకకు లాగేది మనం జ్ఞాపకం చేసుకొని మళ్ళీ అనుభూతి చెందాలి అనుకునేది ఎంతో ఉంటుంది. అయితే భౌతిక జీవితపు ఆకర్షణలు మాత్రమే మనం తిరిగి రావడానికి ముఖ్య ప్రేరణ కాదు. జన్మ తీసుకోవడానికి ముఖ్య కారణం భౌతిక పరిసరాలలో మాత్రమే సాధ్యపడేవి నేర్చుకోవడం, జ్ఞాన మరియు వివేకాల సముపార్జన. ఈ పాఠాలన్నింటిలోకి ముఖ్యమైనది దివ్య శ్రవణం మరియు కలిసిపోవటం లేదా కాంతి లేకుండా మన సమూహం మరియు నిర్దేశకుల నుండి ప్రత్యక్ష తోడ్పాటు లేకుండా ప్రేమించడాన్ని నేర్చుకోవడం. అవమానం మరియు భయాలను, విచారం మరియు నష్టాలను భరిస్తూ ప్రేమించడాన్ని, మనం గాయపడి ఉన్నప్పుడు లేదా అనారోగ్యంతో ఉన్నప్పుడు లేదా అలసిపోయినప్పుడు ప్రేమించడం, జీవిత పోరాటంతో ముంచెత్తబడినప్పుడు, బెదిరింపులు, మరణం ఆసన్నమైనప్పుడు ప్రేమించడం ఎలానో నేర్చుకోవాలి. ఏం చెప్పారంటే భౌతికంగా మనం భూమి మీదకి జన్మ తీసుకోవాలని వస్తాం. ఎందుకు అంటే కేవలము ఆ ఆనందాల అనుభూతులన్నిటినీ, ఆ సౌందర్యాన్ని, మళ్ళీ భూమి మీద ఉండే అనుభూతులన్నిటినీ స్పర్శ విధంగా శారీరకంగా వచ్చే అనుభూతులను పొందడానికి మాత్రమే కాదు. ఇంకా ఏంటంటే ఇక్కడ చాలా మనము ప్రేమించడాన్ని నేర్చుకుంటాం అనమాట. ప్రేమ అంటే ఏంటి? మనకి ప్రేమ అంటే ఇప్పుడు సంయోగం అనమాట. ప్రేమించడం అంటే ఏంటంటే ఆ విశ్వంతో మనం మిళితమై ఉండడం అనమాట, ఎలైన్ అయి ఉండడం, ఎప్పుడు కూడా ఆ విశ్వ చైతన్యంతో కలిసి ఉండడాన్ని ప్రేమించడం అంటారు. భగవంతునిగా ఉన్నప్పుడు ప్రేమిస్తారు. ప్రేమ అనేది భగవంతుని యొక్క లక్షణం. మనం కూడా ప్రేమించడం అంటే ఏంటి అంటే భగవంతుని లక్ష్యంతో భగవంతునితో ఐక్యమై ఉండడం అన్నమాట. సో మనము భగవంతునితో ఐక్యమై ఎప్పుడు ఉండాలి అంటే రకరకాల ఇబ్బందులు కలుగుతున్నా కూడా మనం ఆ ప్రేమని పంచడం అనేది ఎలా చేయాలి అనేది నేర్చుకోవడం కోసం వస్తాం. అంటే నాకు బోల్డ్ అన్ని కష్టాలు ఉన్నాయి, ఉండగానే కష్టాలుంటే మనం భగవంతుడికి దూరం అయిపోతాం. ఎందుకంటే నాకు ఈ కష్టాలు ఎందుకు, నాకే ఎందుకు, అట్లా మాట్లాడుతూ ఉంటారనమాట. అలాంటప్పుడు అర్థం ఏంటంటే వాళ్ళు ఉన్న స్థితిని అంగీకరించట్లేదు, ఏది ఎలా ఉందో దాన్ని ఉన్నట్టుగా స్వీకరించట్లేదు, శరణాగతితో లేరనమాట. అందుకోసం వాళ్ళు ప్రేమతో లేరు అని అర్థం.
కానీ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆ ప్రేమని ప్రేమించడం అనేది ప్రేమించడం అంటే ఏంటంటే భగవంతునితో ఐక్యంతో ఉండడం, విశ్వంతో ఐక్యంతో ఉండడం అనేది మనం చెయ్యడం అనేది నేర్చుకోవాలి. ఇది భౌతిక గ్రహాల మీద మాత్రమే సంభవిస్తుంది. ప్రతి అవరోధాన్ని, ఈ విధమైన ఒత్తిడి లేదా నిరోధాన్ని అయినా ప్రేమ మాత్రమే అధిగమింపచేస్తుంది. మనం బాధలలో కూడా ఎన్నో విధాలుగా ప్రేమించవచ్చో కనుక్కుంటున్నాము. ఆత్మలు దానిని నేర్చుకుంటున్నాయి కనుక మనం నేర్చుకున్న ప్రతీదీ సర్వస్వం నిలిపి ఉంచుకున్న జ్ఞాన వివేకాలకు కలపబడుతుంది. భౌతిక అంటే భూమి మీద మాత్రమే మనము ఎటువంటి పరిస్థితులను అయినా సరే ప్రేమతో మాత్రమే మనం ఆ కష్టాల నుంచి బయటికి రాగలం. ఇక్కడ ప్రేమ అంటే మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, ఒకరినొకరు ప్రేమించడం కాదు, విశ్వంతో కలిసి ఉండడం, విశ్వ చైతన్యంతో మనం ఐక్యమై ఉండడాన్ని ప్రేమించడం అంటాము. సో ఎప్పుడు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా కూడా ఆ విశ్వంతో మనం లీనమై ఉన్నప్పుడు, అంటే సమత్వ స్థితిలో ఉన్నప్పుడు, యోగ స్థితిలో, ఆత్మస్థితిలో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనము ఈ ఎటువంటి కష్టాల నుంచి అయినా సరే బయటికి రాగలుగుతాము. అప్పుడు మనకి జ్ఞానము, వివేకము ఇవన్నీ కూడా కలుస్తాయన్నమాట. మనల్ని జన్మ తీసుకోవడానికి పురికొల్పే ముఖ్య సత్యం అభివృద్ధి కోసం ఆత్మల ఆకలి. ఆవలి జీవితంలో కనుగొనలేని విషయాలు ఉంటాయి. ఆ పాఠాలు నేర్చుకోవడానికి మనం ఎంత బాధ మరియు ఇబ్బంది అయినా ఎదుర్కోవాలని భావిస్తాము. వావ్, చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే ఇంకోటి, మనము భూమి మీద ఎందుకు జన్మ తీసుకోవాలి అని అంటే ఇంకో కారణం ఏంటి అంటే సత్యం తెలుసుకోవాలి అనే ఒక సత్యం వైపు ప్రయాణం చెయ్యాలి అనే ఒక తపన అనమాట. ఆత్మలకి ఉండే తపన ఎప్పుడు కూడా ఇంకా ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలి, ఇంకా పూర్ణాత్మగా మారడానికి మనం చేసే ప్రయత్నం అనమాట. ఆత్మలోకంలో ఆ ఆత్మలకి ఎప్పుడు ఆ ఆకలి ఉంటుంది. అవి ఆవలి లోకంలో, ఆవలి జీవితంలో మనం పొందలేమంట. ఆ విషయాలన్నీ మనం కనుగొనలేము. ఆ పాఠాలు నేర్చుకోవడానికి కోసము అవి అక్కడ దొరకదు. ఎలా అయితే అందుబాటులో వెంటనే ఉంటే మనం తీసేసుకుంటామో, ఎదిగిపోతాం. కానీ అక్కడ ఆవలి జీవితంలో పాఠాలు నేర్చుకోవడానికి, సత్యం వైపు ప్రయాణం చేయడానికి మనకు అక్కడ అవకాశాలు లేవు అంట. సో అక్కడ లేవు కాబట్టి ఆత్మ ఏం చేస్తుందంటే ఎన్ని కష్టాలైనా అనుభవించడానికి, ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా అనుభవించి ఆ సత్యాన్ని తెలుసుకోవడం కోసమని జన్మ తీసుకుంటుందన్నమాట. అందుకే మనం అడుగుతాం, చాలా మంది అడుగుతారు, ఆత్మనే అన్నీ చేయగలదు, తన జీవితాన్ని తనే నిర్ణయించుకునే పని అయితే ఎందుకు మనం ఇంత కష్టమైన జీవితాన్ని ఎందుకు నిర్ణయిస్తాము? చాలా సుఖంగా, ప్రేమకి, డబ్బుకి ఎటువంటి లోటు లేని సంపూర్ణమైన ఆరోగ్యంతో జీవించాలని కోరుకోవచ్చు కదా. ఎందుకు ఇట్లాంటి జన్మ తీసుకున్నాము అని ఉంటుంది కదా. ఆ ప్రశ్నకి ఇక్కడ ఉంది సమాధానం. ఏంటి అంటే అక్కడ నేర్చుకునే అవకాశం లేదు. సత్యం వైపు ప్రయాణం చేయాలని ఆకలితో ఉంటుంది ఆత్మ ఎప్పుడూ కూడా. అందుకోసం ఏమైనా చేసి సంపాదించుకోవాలి అని ఉంటుంది అనమాట. మనకు కూడా అంతే కదా, ఆకలితో ఉన్నప్పుడు ఏదైనా తింటాము, ఎలాంటి పరిస్థితులైనా తినేస్తాము. సో అదనమాట, ఆకలితో ఉండడం వలన ఆ ఆత్మలు ఎప్పుడు కూడా నేను తొందరగా భూమి మీదకి రావాలి, కష్టాన్ని అనుభవించి ఆ కష్టంలో ఉండే ఆ పాఠాన్ని నేర్చేసుకోవాలి అని నిర్ణయించుకుంటాయి. తర్వాత ఎంపిక చేసుకునే క్షణము తదుపరి జన్మ. ఇప్పుడు ఎందుకు భూమి మీదకి రావాలి అనుకుంటాయి ఆత్మలు తిరిగి అనేది తెలుసుకున్నాము. ఇక మీద ఏంటంటే ఇంకా ఎలాంటి జన్మ తీసుకోవాలి అనే దాన్ని అక్కడికి వచ్చామన్నమాట. తదుపరి జన్మ ఎలాంటిది ఉండాలి అనేది, ఎలా ఆలోచించాలి, ఎలా నిర్ణయించాలి, ఎవరు నిర్ణయిస్తారు అనేది చూద్దాం. మనం కుటుంబాలు, సంస్కృతులు, చారిత్రక యుగాలు మరియు భౌతిక శరీరాలను మన స్వీయ పరిణామం కోసం మనల్ని ముందుకు తోసే విధంగా రూపొందించాము. తరువాతి జన్మను ఎంపిక చేసుకునే విధానం మనకు అనేక సంభావ్యతలను స్పష్టంగా కనిపింపచేసే ఆకాశిక్ రికార్డులను తిరిగి చూడగల నిర్దేశకుల సహాయంతో సంభవిస్తుంది. వారు మనకు ప్రతి జన్మలోనూ కొన్ని ముఖ్య సంఘటనలను చూపించి ఆ శరీరంలో, ఆ కుటుంబంలో, ఆ ప్రాంతంలో
ఆ కాలంలో జీవించడం వల్ల ఎదురైన కొన్ని గాఢ సవాళ్లను వెలికి చూపిస్తారు. ఒకవేళ ఉదాహరణకు ఒక శరీరానికి అవసరాలు ఉన్నా లేక అనారోగ్యానికి గురైన అవి కూడా చూపించబడతాయి. ఆ జీవిత ఆరంభంలో తీవ్ర నష్టాలు ఎదురైనా అవి కూడా చూపబడతాయి. మన ఆత్మ సమూహపు సభ్యులకు ఒక్క నిమిషం. ఆ, ఇంకా ఎంపిక చేసుకునే క్షణం వచ్చింది కదా. సో మనకి తెలుసు ఎక్కడైనా జీవించవచ్చు, ఏ క్షణంలో ఏ యుగంలోనైనా మనం వెళ్ళవచ్చు కదా. ఇక్కడ ఏమంటున్నారంటే మన కుటుంబాలు, సంస్కృతులు, చారిత్రక యుగాలు, భౌతిక శరీరాలు, ఇలా ఎక్కడైనా సరే మనము ఎక్కడికి వెళ్ళాలి అనే దాని విధంగా మనం రూపొందించామన్నమాట. అవన్నీ కూడా మన యొక్క సొంత ఎదుగుదల కోసం ఉపయోగపడుతున్నాయి. ఇంకా ఇంతకీ ఎక్కడ పుట్టాలి, ఎలా పుట్టాలి అనేది ఎవరు చూస్తారు అంటే మార్గనిర్దేశకులు ఉంటారు కదా, వాళ్ళు మన యొక్క ఆకాశిక రికార్డ్స్ని చూస్తారన్నమాట. చూసి దాంట్లో మన యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల ఎలా ఉంది, ఏమేం జన్మలు తీసుకున్నాము, ఇంకా ఏం తీసుకుంటే బాగుంటుంది, ఇట్లా అని నిర్ణయించి మార్గనిర్దేశకులు చేస్తారు అక్కడ పైలోకంలో. కొన్ని చూపిస్తారన్నమాట, నువ్వు ఇలాంటి జన్మ తీసుకోవాలి ఎందుకు అంటే అనేసి గడిచిపోయిన జన్మలో ఉండే కష్ట నష్టాలను, అనారోగ్య సమస్యలను ఇవన్నీ కూడా చూపిస్తారన్నమాట. చూపించి ఇలా ఉండడం వలన నువ్వు ఇలాంటి జన్మ తీసుకోవాలి అని నిర్ణయం వాళ్ళు చేస్తారు. ఓకే మాస్టర్స్, ఇక్కడితో మనం ముగిద్దాము. కాసేపు ధ్యానం చేసుకొని సెలవు తీసుకుందాం. సో ఇక్కడ వరకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎవరైనా ఏమన్నా మాట్లాడతారా? చాలా బాగుందండి. సేమ్ నీ క్వశ్చన్ నిన్న జ్యోత్స్న గారిని అడిగాను, సేమ్ క్వశ్చన్ అడిగాను, మొత్తం ఆన్సర్ చెప్పారు మీరు ఈరోజు. ఓ వా, ఏంటి క్వశ్చన్? అది ఏంటంటే మరి ఎందుకు ఇంత కష్టపడాలి, ఎందుకు ఈ జన్మించాలి, ఇక్కడ ఎందుకు ఈ కష్టపడి ఈ జన్మెత్తాలి, అదే క్వశ్చన్ అడిగితే పాపం తను చెప్పలేకపోయింది జ్యోత్స్న గారు. నాకు కూడా తెలియదు, కొంచెం ఏదో చెప్తున్నాను అనేసి చెప్పింది. అదేం చెప్పిందో కూడా నేను ఇప్పుడు మర్చిపోయాను, మీరు ఇది మొత్తం చదివే వరకు. ఇప్పుడు ఏమర్థమైంది చెప్పండి మీ మాటల్లో. అదే అంటే మెయిన్‌గా ఏది గాని అంటే మనం ఆస్వాదించనీకి ఇక్కడ పైలోకాలలో అయితే ఇట్లాంటివి ఏముండయి అనేసి. స్పర్శ గాని ఫిజికల్‌గా, ప్లస్ ఇంకొకటి ప్రేమ తత్వము పొందనీకి. ఇంకోటి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఆత్మ ఎప్పుడు కూడా ఆ పూర్ణాత్మగా మారడానికి వెళ్తూ ఉంటుంది. దాని తపనంతా కూడా పూర్ణాత్మగా మారడం కోసం ఈ ప్రయాణాలు, ఈ జన్మలు, ఈ నేర్చుకోవడాలు ఇవన్నీ కూడా ఎందుకు అంటే అన్ని విషయాలు నేర్చుకొని మనం పూర్ణంగా పరిపూర్ణంగా అవ్వడం కోసం. మనము భౌతికంగా జీవితంలో ఉండేటప్పుడు మనం మర్చిపోతాం ఆ విషయం. మనం ఆత్మ అనేసి ఎన్ని తెలుసుకున్నా కూడా మనం ప్రతి క్షణం ఈ భౌతిక మాయలోనే ఉండిపోతాము. కానీ ఆత్మ అనేసి కూడా తెలియదండి. ఇప్పుడు నేను ఓన్లీ ఇప్పుడు 3-4 ఇయర్స్ నుంచి జర్నీ స్టార్ట్ అయింది అంతే. అప్పటి నుంచి ఆ సోల్ అంటే ఏంది అనేసి తెలుసు, లేకపోతే నేను మనిషినే అంతే. ఇంకా అదే లోకం, అదే ప్రపంచం. కరెక్ట్. సో ఈ ఆత్మతత్వం అంటే ఏంటి? అన్నింటినీ సమత్వం భావంలో ఉండడము, ఇదంతా శాశ్వతం ఏంటి? ఆత్మనే శాశ్వతము, జన్మలు అశాశ్వతము. అట్లాగే ఈ ఆత్మలు ఎక్కడి నుంచి పరమాత్మ నుంచి వచ్చాయి, మళ్ళీ అక్కడికే వెళ్తాయి, విషయాలన్నీ తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా ఆత్మస్థితిలో ఉన్నప్పుడు తెలుస్తుంది మనకి, ఎరుకతో ఉంటాము. కాబట్టి ఆత్మ ఎప్పుడు ఏం కోరుకుంటుంది? నేను పూర్ణాత్మగా మారాలి అని తీసుకుంటుంది. ఏదైనా పెండింగ్ లెసన్స్ ఏమైనా మిగిలిపోతే, నేర్చుకోవాల్సింది లేకపోతే ఆ తపనతో ఎంత కష్టాన్నైనా అనుభవించడానికి సిద్ధపడేసి అట్లాంటి జన్మలు తీసుకుంటాం అనమాట. అదే అర్థమైంది. నేను అంటే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను కానీ మీరు చదివినప్పుడు నాకు అది కూడా అనిపించింది, అర్థమైంది. అండ్
ఆత్మలోకంలో కష్టాలు బాధలు అనేవి ఉండవన్నమాట. భౌతికమైన అదే శరీరానికి బాధలు నొప్పులు ఉంటాయి కానీ పైలోకంలో ఉండవు కదా. సో ఆత్మ ఆ, నేర్చుకోవడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు నేను ఒక ఉద్యోగం చెయ్యాలి అనుకున్నాను, సంపాదించాలనుకున్నాను, నాకు పెద్ద జాబ్ కావాలనుకున్నాను. దానికోసం ఏంటి, ఇప్పుడు ఉండే డిగ్రీ నాకు సరిపోదు. మరి ఏం చేయాలి, నేను మళ్ళీ కాలేజ్కి వెళ్ళి మళ్ళీ కొత్త డిగ్రీ సంపాదించుకోవాలి. అలాంటప్పుడు ఉన్న పళంగా నేను మళ్ళీ ఇంట్లో అన్ని పరిస్థితులు, పిల్లలు, ఉద్యోగము ఇవన్నీ చూసుకుంటూ ఆ, మళ్ళీ నా ఇంటి సంసారం చూసుకోవాలి, నా ఉద్యోగం చూసుకోవాలి, మళ్ళీ కాలేజ్కి వెళ్ళాలి, చదువుకోవాలి, పరీక్షలు రాయాలి. ఇంత కష్టం ఉంటుంది. అయినా సరే నా యొక్క ఆ ఎదుగుదల కోసం, కెరియర్ పరంగా నా ఎదుగుదల కోసం ఈ కష్టాన్ని నేను అనుభవించి తీరుతాను. నాకు అది కష్టంగా అనిపించదు, ఎందుకంటే అది చేసి తీరాలి అనే విషయం నాకు తెలుసు కాబట్టి లోపల, కదా. అవును. అదే విధంగా ఆత్మ కూడా అన్నమాట, నా ఎదుగుదల కోసం నేను ఇవి చేసి తీరాలి, అనుభవించి తీరాలి అని నిర్ణయించుకొని వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ శోభా గారు. ఉమ్. మీరు ఫస్ట్ టైమా అండి ఈ బుక్ చదవడం? ఇంతకు ముందు చదివారా? మీతో పాటు చదువుతున్నాను నేను. ఓ, ఓకే. ఓహ్! ఎస్, నేను చదవడం కాకుండా నా చేత కూడా అందరి చేత చదివిస్తున్నాను అనమాట. ఏం బుక్ అండి అది? మరణం మధురం. ఓకే. మనకి అదే ఈ మొత్తం ప్లేలిస్ట్ ఉంది మన యూట్యూబ్ ఛానల్లో. పాత ఆడియోస్ అన్నీ కూడా ఉన్నాయి, ఎవరైనా మొదటిసారి వినాలి అనుకుంటే. ఓకే, ఆల్రైట్, థ్యాంక్ యూ అండి. అందరికీ ధ్యానం చేద్దాము.